తెలుగు చిత్రాలకు సంక్రాంతి పండగ సీజన్ అంటే ఫుల్ పైసా వసూల్ అనేంతలా ఉంటుంది. యావరేజ్ టాక్ వచ్చిన సినిమా కూడా కలెక్షన్స్ భారీగా వస్తాయి. అలాంటిది సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమాకి కలెక్షన్స్ వరద పారుతాయి. అయితే ఈసారి కూడా 3 భారీ చిత్రాలు ఈ పండగకి వస్తున్నాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నావు, ఈ 3 సినిమాలు వస్తున్నాయి. అయితే ఒక సెంటిమెంట్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2019 సంక్రాంతి పండగకి రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ, బాలకృష్ణ కథానాయకుడు, వెంకటేష్ F2 సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో రామ్ చరణ్ వినయ విధేయ రామ భారీ అంచనాల నడుమ విడుదలయ్యి ఫ్లాప్ అయింది. బోయపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోని కొన్ని సీన్లపై అప్పట్లో సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. ఓపెనింగ్ భారీగా వచ్చిన లాంగ్ రన్ లో ఈ చిత్రం నిలబడలేకపోయింది. ఎన్టీఆర్ బయోపిక్ గా వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం కూడా సంక్రాంతికి వచ్చి ఫ్లాప్ అయింది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నా ఎందుకో ప్రేక్షకులకు నచ్చలేదు. దీంతో ఈ చిత్రం ఒక డాక్యుమెంటరీ లా ఉంది అనే విమర్శలు వచ్చాయి. ఎన్టీఆర్ కథానాయకుడిలో జూనియర్ ఎన్టీఆర్ చేసి ఎన్టీఆర్ మహానాయకుడిలో బాలకృష్ణ నటిస్తే సినిమా ఫలితం మరోలా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ 2 సినిమాల తర్వాత వచ్చిన F2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు వరుణ్ తేజ్ నటించారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ గా వచ్చిన ఈ సినిమా అన్ని రకాల ప్రేక్షకులకు మెప్పించి భారీ లాభాలను తీసుకొని వచ్చింది. ఆ ఇయర్ లో బిగ్గెస్ట్ హిట్లలో F2 సినిమా నిలిచింది. ఇప్పుడు 2025లో ఇదే రిపీట్ అవుతుందా? అసలు ఈ 3 సినిమాల బలం ఎంత అనే విషయాలు చూస్తే 2019 తర్వాత సినిమాల రేంజ్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో అదరగొడుతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా అవతరించారు. ముందుగా గేమ్ చేంజర్ విషయానికి వస్తే గత 3 ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకి థియేటర్లలో వస్తుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. శంకర్ విజన్ కి తగ్గట్టు ఈ సినిమా భారీగా రూపుదిద్దుకుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతుంది. ఈ సినిమా టికెట్ రేట్స్ కూడా భారీగా పెరుగుతున్నాయి. దీంతో ఈ సినిమా ఓపెనింగ్ భారీగా వచ్చే అవకాశం ఉంది. బాలకృష్ణ డాకు మహారాజ్ ఒక సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 3 విభిన్న గెటప్లలో వస్తున్న ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 12న ఈ చిత్రం విడుదల కాబోతుంది. పేరులోనే సంక్రాంతి పెట్టుకొని వస్తున్న మరో చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ పండగకి సరిగా అన్ని హంగులతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ గా ఈ చిత్రం వస్తుంది. ఈ సినిమా జనవరి 14న విడుదలవుతుంది. మొత్తం మీద 2019 సంక్రాంతికి పోటీగా వచ్చిన ఈ హీరోలు మళ్ళీ 2025లో కూడా పోటీగా వస్తున్నారు. ఈ సినిమాలలో గేమ్ చేంజర్ మూవీకి భారీగా ఓపెనింగ్ దక్కే అవకాశం ఉంది. 2019లో జరిగినట్టు ఈ ఏడాది కూడా జరగవచ్చు, జరగకపోవచ్చు. ఈ 3 సినిమాలు హిట్ అవ్వచ్చు. కానీ సంక్రాంతి పండగ తర్వాత లాంగ్ రన్ లో ఏ సినిమా నిలబడుతుందో ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఈ 3 సినిమాలలో ఎంటర్టైన్మెంట్ పరంగా చూస్తే సంక్రాంతికి వస్తున్న సినిమాకి ఎక్కువ స్కోప్ ఉంది అనే సినిమా పండితులు అంచనా వేస్తున్నారు.